గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ప్రజాశ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్ల అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 14th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదస్సున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేస్తమా, దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా, మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉన్నారు కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్, యూజ్ ఆఫ్ కంప్యూటర్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూ చేద్దామని. అలాగా, షూర్. ఇంతకుముందు పోయిన ఆదివారం 13th లెసన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1 గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం 14th లెసన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2 గురించి తెలుసుకుందాము. అది యూజ్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ యొక్క ఉపయోగాలు. అవి 12 విధాలుగా ఉన్నాయి. అందులో యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1లో 6, యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2లో 6. ఇప్పుడు యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2 గురించి మరింత వివరంగా తెలుసుకుందాము. ఓకే, లెసన్ పాయింట్ యూజ్ ఆఫ్ కంప్యూటర్. అందులో ఫస్ట్ బ్యాంకింగ్, సెకండ్ ఎడ్యుకేషన్, థర్డ్ బిజినెస్, ఫోర్త్ ఇండస్ట్రీ, ఫిఫ్త్ పొలిటికల్, సిక్స్త్ కంట్రీ డెవలప్. అందులో మొదటిది బ్యాంకింగ్ రంగం. ఈ రంగంలో కంప్యూటర్ అది బడ్జెట్ విషయంలోనూ, అకౌంట్ విషయంలోనూ, వడ్డీల లావాదేవీలలోనూ, లోన్ల విషయంలోనూ మొదలగు అన్ని పనులకు కంప్యూటర్ ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్, విద్యా రంగంలో కూడా కంప్యూటర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. లెక్కలు చేసుకోవడానికి, సైన్స్ డ్రాయింగ్ వేసుకోవడానికి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ మొదలగు భాషలను టైప్ చేసుకోవడానికి, అడ్మిషన్స్, జీతభత్యం మరియు క్లాస్ రూమ్లో స్క్రీన్ లెక్చరింగ్ కోసం మొదలగు అన్ని పనులకు కంప్యూటర్ ఉపయోగపడుతుంది. మళ్ళీ బిజినెస్, వ్యాపార రంగంలో కూడా కంప్యూటర్ ఉపయోగపడుతూ ఉంది. అది ఏ వస్తువు ఎంత ధరకు కొనాలో, ఎంత ధరకు అమ్మాలో, తర్వాత డబ్బుల లావాదేవీలలోనూ, కొనుగోలుదారులను పసిగట్టడంలోనూ ముందుగానే తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతూ ఉంది. ఇండస్ట్రీ, అదేవిధంగా పరిశ్రమల అభివృద్ధికి, అది ఎంతమంది పనిచేస్తున్నారు, వారి జీతభత్యాల కోసం ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఎంత శాతం లాభం నష్టం వచ్చిందో మొదలగు విషయాలను తెలుసుకోవడానికి కంప్యూటర్ ఉపయోగిస్తున్నారు. చివరిగా పొలిటికల్ ఫీల్డ్స్, రాజకీయ రంగంలో కూడా సమర్థవంతమైన పరిపాలన అందించడానికి పంచాయతీ వ్యవస్థ నుంచి అధిష్టానం వరకు అన్ని శాఖల పనితీరు, వాళ్ళ జీతభత్యాలు మరియు ప్రజలందరికీ క్షేమము, భద్రత, అభివృద్ధి తగు అంశాల కోసం కంప్యూటరు ఉపయోగిస్తున్నారు. ముగింపు, కంట్రీ డెవలపింగ్, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ముందుకు తీసుకుపోవడానికి, అభివృద్ధి పథంలో నడిపించడానికి కూడా కంప్యూటర్ ఉపయోగిస్తున్నారు. ఓకే, 14th లెసన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2
కంప్యూటర్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ మెనీ ఆఫ్ యూ షుడ్ బి ఇన్సైడ్ హియర్, బట్ వాట్ ఆర్ యూ అవుట్సైడ్? అంజీ సార్. అంజు సార్. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? అంజన్ సార్. కెన్ వీ హ్యావ్ ఏ డిస్కషన్ అబౌట్ ద యూజ్ ఆఫ్ కంప్యూటర్? సో sure. We learned about the 13th lesson use of computer part 1 last Sunday. This is Sunday 4th lesson. Let's learn about use of computer part 2, which is use of computer, which means computer uses. They are in two ways. 6 in use of computer part 1, 6 in use of computer part 2. Now more detail about use of computer part 2. Okay, lesson point: use of computer. First, banking; second, education; third, business; fourth, industry; fifth, political; sixth, country develop. The first one is the banking sector. In this sector, the computer is the budget. The computer is useful and used for all the work in the matter of account, in interest, transactions, in the case of loans, etc. And then in the field of education, the computer is also playing a major role to calculate, to draw scientific drawings, to type languages like Telugu, English, Hindi, etc. for admissions, salaries, and so on, for screen lecturing in the classroom. Computer is used for work. It useful again in business. Computer is also useful in the field of business. It is also useful for what price to buy and sell at what price. Then in money transactions, to sense the buyers to know the marketing price in advance. Industry, similarly, for the development of the industry, how many people it employs for their salaries, how much budget the computer is used to find out the percentage of profit and loss that should be allocated, and finally to provide effect administration in the political fields. The performance of all departments from the panchayat system to the headship, their salaries and the welfare and safety of all the people, and finally the country developing, for the development of the society, for the development of the country, to take our country forward in the world countries. The computer is also used to guide in the path of development. Okay, 14th lesson use of computer part 2 computer theory class is over. Let's move to computer practical class. नमस्कार. नमस्कार. आप में से कितने लोगों को यह अंदर होना चाहिए, लेकिन आप बाहर क्या है? अंजू सर. अंजू सर, आप किस बारे में बात कर रहे हैं? अंजन सर, क्या हम कंप्यूटर के उपयोग के बारे में चर्च कर सकते हैं? तो निश्चित रूप से हमने इसके बारे में सीखा. पिछले रविवार को 13th लेसन कंप्यूटर का उपयोग पार्ट 1 रविवार 14th लेसन आइए यूज़ ऑफ कंप्यूटर पार्ट 2 के बारे में जाने, जो कि यूज़ ऑफ कंप्यूटर है, जिसका अर्थ है कंप्यूटर उपयोग. वे 12th प्रकार के होते हैं. यूज़ ऑफ कंप्यूटर पार्ट 1 में 6, यूज़ ऑफ कंप्यूटर पार्ट 2 में 6. अब आइए यूज़ ऑफ कंप्यूटर पार्ट 2 पॉइंट. कंप्यूटर के उपयोग. प्रथम, बैंकिंग. द्वितीय, शिक्षा के बारे में अधिक विस्तार से
जानते हैं। तीसरा व्यापार, चौथा उद्योग, पांचवा राजनीतिक, छठा देश पहला है बैंकिंग सेक्टर। इस सेक्टर में कंप्यूटर ही बजट है। अकाउंट में मामले में, ब्याज के लेने देने में, लोन के ले में आदि सभी काम के लिए कंप्यूटर उपयोगी और उपयोग में लाया जाता है। और फिर शिक्षा के क्षेत्र में गणना करने में भी कंप्यूटर एक भूमिका निभा रहा है। प्रवेश के लिए तेलुगु, इंग्लिश, हिंदी आदि भाषाओं को टाइप करने के लिए वैज्ञानिक चित्र बनाना, कक्षा में स्क्रीन व्याख्यान के लिए जित बटसम इत्यादि कंप्यूटर का उपयोग काम के लिए किया जाता है। यह उपयोगी है। फिर व्यवसाय में कंप्यूटर व्यवसाय के क्षेत्र में भी उपयोगी है। यह किस कीमत पर खरीदना है और किस कीमत पर बेचना है। फिर पैसे के लेने देने में खरीदारों को समझने के लिए भी उपयोगी है। विपणन मूल्य पहले से जाने ले। उद्योग, इसी प्रकार उद्योग के विकास के लिए कितने लोगों को रोजगार देता है, उनके वेतन के लिए कितना बजट है। कंप्यूटर का उपयोग लाभ और हानि के प्रतिशत का पता लगाने के लिए किया जाता है, जिसे आवंटित किया जाना चाहिए। और अंततः राजनीतिक क्षेत्र में प्रभावी प्रशासन प्रदान करने के लिए पंचायत प्रणाली से लेकर मुख्य पद तक सभी विभागों के प्रदर्शन, उनके वेतन और कल्याण और सुरक्षा प्रदान करने के लिए उपयोग किया जाता है। सभी लोग और अंततः देश विकसित होना, समाज के विकास के लिए अपने देश को दुनिया के देशों में आगे ले जाने के लिए, विकास की राह पर ले जाने के लिए भी कंप्यूटर का उपयोग किया जाता है। ठीक है, 14th लेसन कंप्यूटर का उपयोग पार्ट 2 कंप्यूटर थ्योरी क्लास समाप्त हो गई है। चलिए कंप्यूटर प्रैक्टिकल क्लास की ओर बढ़ते हैं। ನಮಸ್ಕಾರ ನೀವೇನು ಒಳಗಿರಬೇಕಲ್ವಾ, ಹೊರಗಿದ್ದೀರೇಕೆ? ಅಂಜು ಸರ್ ನೀವೇನು ಮಾತಾಡೋದಿಲ್ವಲ್ವಾ? ಯಾಕೆ? ಅಂಜನ್ ಸರ್ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಡಿಸ್ಕಷನ್ ಮಾಡ್ತಿದ್ರಲ್ವಾ, ಅದಕ್ಕೆ ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡೋಣ ಅಂತ. ಶೂರ್, ಐ ಆಮ್ ರೆಡಿ, ಐ ಆಮ್ ಓಕೆ. ನಾವು ಕಳೆದ ಭಾನುವಾರ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 1ರ 13ನೇ ಪಾಠದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ 14ನೇ ಲೆಸನ್ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2 ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ. ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅವು 12 ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ದಾವೆ. ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 1ರಲ್ಲಿ 6, ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2ರಲ್ಲಿ 6. ಈಗ ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2 ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಕಂಪ್ಯೂಟರ್ ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್: 1 ಬ್ಯಾಂಕಿಂಗು, 2 ಎಜುಕೇಷನ್ನು, 3 ಬಿಸ್ನೆಸ್ಸು, 4 ಇಂಡಸ್ಟ್ರಿ, 5 ಪೊಲಿಟಿಕಲ್, 6 ಕಂಟ್ರಿ ಡೆವಲಪ್. ಸರಿ, ಕಂಪ್ಯೂಟರ್ನ ಉಪಯೋಗಗಳ 1 ಬ್ಯಾಂಕಿಂಗ್ ಕ್ಷೇತ್ರ. ಈ ವಲಯದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಬಜೆಟ್ ವಿಷಯದಲ್ಲಿ, ಗಣಕಯಂತ್ರದಲ್ಲಿ ಉಪಯುಕ್ತವಾಗಿರುತ್ತದೆ ಮತ್ತು ಖಾತೆಯ ವಿಷಯದಲ್ಲಿ, ಬಡ್ಡಿ ವ್ಯವಹಾರಗಳಲ್ಲಿ, ಸಾಲದ ವಿಷಯದಲ್ಲಿ ಇತ್ಯಾದಿ ಎಲ್ಲ ಕೆಲಸಗಳಿಗೆ ಬಳಸಲ್ಪಡುತ್ತದೆ. ನಂತರ ಶಿಕ್ಷಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲೂ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಮುಖ ಪಾತ್ರ ವಹಿಸುತ್ತದೆ. ಲೆಕ್ಕಾಚಾರ ಮಾಡಲು, ವೈಜ್ಞಾನಿಕ ರೇಖಾಚಿತ್ರಗಳನ್ನು ಬರೆಯಲು, ತೆಲುಗು, ಇಂಗ್ಲಿಷ್, ಹಿಂದಿ ಮುಂತಾದ ಭಾಷೆಗಳನ್ನು ಟೈಪ್ ಮಾಡಲು, ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ, ಜೀತ ಭತ್ಯೆ ಮತ್ತು ತರಗತಿಯಲ್ಲಿ ಪರದೆಯ ಉಪನ್ಯಾಸಕ್ಕಾಗಿ,
ಕಂಪ್ಯೂಟರ್ ಕೆಲಸಕ್ಕೆ ಬಳಕೆಯಾಗುತ್ತದೆ. ಮತ್ತು ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ವ್ಯವಹಾರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿಯೂ ಕೂಡ ಉಪಯುಕ್ತವಾಗಿರುತ್ತದೆ. ಮತ್ತು ಯಾವ ಬೆಲೆಗೆ ಖರೀದಿಸಲು ಮತ್ತು ಯಾವ ಬೆಲೆಗೆ ಮಾರಾಟ ಮಾಡಲು, ನಂತರ ಹಣದ ವ್ಯವಹಾರಗಳಲ್ಲಿ ಕೊಳ್ಳುವವರನ್ನು ಗ್ರಹಿಸಲು ಇದು ಉಪಯುಕ್ತವಾಗಿರುತ್ತದೆ. ಮತ್ತು ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಬೆಲೆಯನ್ನು ಮುಂಚಿತವಾಗಿ ತಿಳಿಸುತ್ತದೆ. ಉದ್ಯಮ ಅದೇ ರೀತಿ ಉದ್ಯಮ ಅಭಿವೃದ್ಧಿಗಾಗಿ ಎಷ್ಟೋ ಜನರಿಗೆ ಉದ್ಯೋಗ ನೀಡುತ್ತದೆ. ಅವರ ಸಂಬಳಕ್ಕಾಗಿ ಮತ್ತು ಎಷ್ಟು ಬಡ್ಜೆಟ್ ನೀಡಬೇಕು, ಮಾಡಬೇಕಾದ ಲಾಭ ಮತ್ತು ನಷ್ಟದ ಶೇಕಡಾವಾರು ಪ್ರಮಾಣವನ್ನು ಕಂಡುಹಿಡಿಯಲು ಅವಕಾಶ ಮಾಡುತ್ತದೆ. ಮತ್ತು ಅಂತಿಮವಾಗಿ ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಪರಿಣಾಮಕಾರಿ ಆಡಳಿತವನ್ನು ಒದಗಿಸಲು ಪಂಚಾಯತ್ ವ್ಯವಸ್ಥೆಯಿಂದ ಮುಖ್ಯಸ್ಥವರೆಗಿನ ಎಲ್ಲ ಇಲಾಖೆಗಳ ಕಾರ್ಯಕ್ಷಮತೆ, ಅವರ ಸಂಬಳ ಮತ್ತು ಕಲ್ಯಾಣ ಮತ್ತು ಸುರಕ್ಷತೆ ಎಲ್ಲ ಜನರ ಮತ್ತು ಅಂತಿಮವಾಗಿ ದೇಶ ಅಭಿವೃದ್ಧಿ, ಸಮಾಜದ ಅಭಿವೃದ್ಧಿಗೆ, ದೇಶದ ಅಭಿವೃದ್ಧಿಗೆ, ವಿಶ್ವ ದೇಶಗಳಲ್ಲಿ ನಮ್ಮ ದೇಶವನ್ನು ಮುಂದೆ ಕೊಂಡೊಯ್ಯಲು ಅಭಿವೃದ್ಧಿ ಪಥದಲ್ಲಿ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡಲು ಕಂಪ್ಯೂಟರ್ ಸಹ ಬಳಸಲ್ಪಡುತ್ತದೆ. ಸರಿ, 14ನೇ ಪಾಠದ ಕಂಪ್ಯೂಟರ್ ಬಳಕೆ ಭಾಗ 2 ಕಂಪ್ಯೂಟರ್ ಥಿಯರಿ ಕ್ಲಾಸು ముగిదిದೆ. కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి ಹೋಗೋಣ. సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2కి ప్రాక్టికల్గా బ్యాంకింగ్ కంప్యూటర్ పరంగా బ్యాంక్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ కంప్యూటర్కి ప్రాక్టికల్గా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ బిజినెస్ కంప్యూటర్కి ప్రాక్టికల్స్గా బిజినెస్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ఇండస్ట్రీ కంప్యూటర్కి ప్రాక్టికల్గా ఇండస్ట్రీ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత పొలిటికల్ కంప్యూటర్కి ప్రాక్టికల్గా పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. చివరిగా కంట్రీ డెవలప్మెంట్ కంప్యూటర్ పరంగా కంట్రీ డెవలప్మెంట్ రంగంలో ఉన్నటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఓపెన్ ద computer and in it use of computer part 2 practically in terms of banking computer you have to examine and practice the computer like in the banking sector. Then for the education computer particularly you have to examine and practice the computer like in the education sector. Again business computer to practically take a look at the computer as it is in the field of business should be practiced. Again for industrial computer as practical computer as in industry sector should be examined and practiced. Then for political computers as practical computer as in political sector should be examined and practiced. Finally, in term of country development computer as in country development sector examine the computer and practice. Okay, computer कॉलम और उसमें यूज़ ऑफ कंप्यूटर पार्ट 2 व्यावहारिक रूप से बैंकिंग कंप्यूटर की तरह आपको बैंकिंग क्षेत्र की तरह कंप्यूटर की जांच और अभ्यास करना होगा. फिर शिक्षा कंप्यूटर के लिए व्यावहारिक रूप से आपको कंप्यूटर की जांच और अभ्यास करना होगा. शिक्षा क्षेत्र में फिर से व्यावसायिक कंप्यूटर व्यावहारिक रूप से कंप्यूटर पर एक नज़र डालें क्योंकि यह व्यवसाय के क्षेत्र में है का अभ्यास किया जाना चाहिए. फिर से औद्योगिक कंप्यूटर के लिए व्यावहारिक के रूप में उद्योग क्षेत्र के रूप में कंप्यूटर की जांच और अभ्यास किया जाना चाहिए. फिर राजनीतिक कंप्यूटर के लिए व्यावहारिक के रूप में राजनीतिक क्षेत्र के लिए कंप्यूटर की जांच और अभ्यास किया जाना चाहिए. अंत में देश के विकास के संदर्भ में कंप्यूटर जैसे कि देश के विकास क्षेत्र में कंप्यूटर की जांच करें और
ಅಭ್ಯಾಸ ಕರೆ ಸರಿ. ಕಂಪ್ಯೂಟರ್ ತೆರೆಯಬೇಕು ಮತ್ತು ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2ಕ್ಕೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಬ್ಯಾಂಕಿಂಗ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪರವಾಗಿ ಬ್ಯಾಂಕ್ ರಂಗದಲ್ಲಿ ಇರುವಂತಹ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ನಂತರ ಎಜುಕೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಎಜುಕೇಷನ್ ರಂಗದಲ್ಲಿರುವಂತಹ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಬಿಸ್ನೆಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಬಿಸ್ನೆಸ್ ರಂಗದಲ್ಲಿರುವಂತಹ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಇಂಡಸ್ಟ್ರಿ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಇಂಡಸ್ಟ್ರಿ ರಂಗದಲ್ಲಿರುವಂತಹ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಮತ್ತು ಪೊಲಿಟಿಕಲ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಪೊಲಿಟಿಕಲ್ ರಂಗದಲ್ಲಿರುವಂತಹ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಲಾಸ್ಟಲ್ಲಿ ಕಂಟ್ರಿ ಡೆವಲಪ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಟ್ರಿ ಡೆವಲಪ್ ರಂಗದಲ್ಲಿರುವಂತಹ కంప్యూటరನ್ನು పరిశీలిసి అభ్యాಸ ಮಾಡಬೇಕು. సరి. కంప్యూటర్ హోంవర్క్ ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పజెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. ఓకే. సెక్షన్ 1 యూజ్ ఆఫ్ కంప్యూటర్, బ్యాంకింగ్ కంప్యూటర్, ఎడ్యుకేషన్ కంప్యూటర్, బిజినెస్ కంప్యూటర్, ఇండస్ట్రీ కంప్యూటర్, పొలిటికల్ కంప్యూటర్, కంట్రీ డెవలప్ కంప్యూటర్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాస్. యూజ్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2. 1 బ్యాంకింగ్ కంప్యూటర్ గురించి రాయండి. 2 ఎడ్యుకేషన్ కంప్యూటర్ గురించి రాయండి. 3 బిజినెస్ కంప్యూటర్ గురించి రాయండి. 4 ఇండస్ట్రీ కంప్యూటర్ గురించి రాయండి. 5 పొలిటికల్ కంప్యూటర్ గురించి రాయండి. 6 కంట్రీ డెవలప్ కంప్యూటర్ గురించి రాయండి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 యూజ్ ఆఫ్ కంప్యూటర్లో బ్యాంకింగ్ కంప్యూటర్, ఎడ్యుకేషన్ కంప్యూటర్, బిజినెస్ కంప్యూటర్, ఇండస్ట్రీ కంప్యూటర్, పొలిటికల్ కంప్యూటర్, కంట్రీ డెవలప్ కంప్యూటర్ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. బ్యాంకింగ్ కంప్యూటర్, ఎడ్యుకేషన్ కంప్యూటర్, బిజినెస్ కంప్యూటర్, ఇండస్ట్రీ కంప్యూటర్, పొలిటికల్ కంప్యూటర్, కంట్రీ డెవలప్ కంప్యూటర్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే. కంప్యూటర్ హోంవర్క్. సండే కంప్యూటర్ లెసన్ టాపిక్స్ షుడ్ బి రైటెన్ ఇన్ క్లాస్ నోట్బుక్ అండ్ కంప్యూటర్ ప్రాక్టికల్స్ షుడ్ బి డన్. Monday computer class topics should be written in rough notebook. Tuesday computer class topic should be studied in rough notebook. Wednesday computer class topics should be rough notes learned in the book. Thursday computer class topic should be discussed in rough notebook. Friday computer class topic should be assigned in rough notebook. Saturday computer class topics should be written exam. This computer exam model paper will be in this lesson. Okay. Section 1 use of computer. Banking computer, education computer, business computer, industry computer, political computer, country development computer, drawing. Section 2 question and answers theory class. Use of computer part 2. 1 write about banking computer. 2 write about education computer. 3 write about business computer. 4 write about industry computer. 5 write about political computer. 6 write about country development computer. Section 3 practical class. 1 in use of computer, banking computer, education computer, business computer, industry computer, political computer, country development computer must be observed and practiced. Section 4 project work. Banking computer, education computer, business computer, industry computer, political computer, country development computer should be explained in chart from. Section 5 bits, section 6 brackets,
सेक्शन 7 मैचेस, सेक्शन 8 फॉल्स एंड ट्रू। ठीक है। कंप्यूटर होमवर्क। रविवार कंप्यूटर पाठ के विषयों को क्लास नोटबुक में लिखा जाना चाहिए और कंप्यूटर प्रैक्टिकल किया जाना चाहिए। सोमवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में लिखा जाना चाहिए। मंगलवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में पढ़ना जाना चाहिए। बुधवार कंप्यूटर कक्षा के विषय रफ नोट होना चाहिए। गुरुवार कंप्यूटर कक्षा के विषयों पर रफ नोटबुक में चर्च होनी चाहिए। शुक्रवार कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सौंपा जाना चाहिए। शनिवार कंप्यूटर कक्षा के विषयों की लिखित परीक्षा होनी चाहिए। यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पाठ में होगा। ठीक है। सेक्शन 1 यूज ऑफ कंप्यूटर, बैंकिंग कंप्यूटर, शिक्षा कंप्यूटर, बिजनेस कंप्यूटर, उद्योग कंप्यूटर, राजनीतिक कंप्यूटर, देश विकास कंप्यूटर ड्राइंग। सेक्शन 2 प्रश्न और उत्तर। थ्योरी क्लास। यूज ऑफ कंप्यूटर पार्ट 2 1 बैंकिंग कंप्यूटर के बारे में लिखे। 2 शिक्षा कंप्यूटर के बारे में लिखे। 3 बिजनेस कंप्यूटर के बारे में लिखे। 4 उद्योग कंप्यूटर के बारे में लिखे। 5 राजनीतिक कंप्यूटर के बारे में लिखे। 6 देश विकास कंप्यूटर के बारे में लिखे। सेक्शन 3 प्रैक्टिकल क्लास 1 यूज ऑफ कंप्यूटर, बैंकिंग कंप्यूटर, शिक्षा कंप्यूटर, बिजनेस कंप्यूटर, उद्योग कंप्यूटर, राजनीतिक कंप्यूटर, देश विकास कंप्यूटर का अवलोकन और अभ्यास किया जाना चाहिए। सेक्शन 4 प्रोजेक्ट वर्क, बैंकिंग कंप्यूटर, शिक्षा कंप्यूटर, बिजनेस कंप्यूटर, उद्योग कंप्यूटर, राजनीतिक कंप्यूटर, देश विकास कंप्यूटर को चार्ट फ्रॉम। सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 मैचेस, सेक्शन 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ. ಸರಿ. ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಸರಿ. ಸೆಕ್ಷನ್ 1 ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್. ಬ್ಯಾಂಕಿಂಗ್ ಕಂಪ್ಯೂಟರ್, ಶಿಕ್ಷಣ ಕಂಪ್ಯೂಟರ್, ಬಿಸ್ನೆಸ್ ಕಂಪ್ಯೂಟರ್, ಇಂಡಸ್ಟ್ರಿ ಕಂಪ್ಯೂಟರ್, ರಾಜಕೀಯ ಕಂಪ್ಯೂಟರ್, ದೇಶದ ಅಭಿವೃದ್ಧಿ ಕಂಪ್ಯೂಟರ್, ಡ್ರಾಯಿಂಗ್. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರ. ಥಿಯರಿ ಕ್ಲಾಸ್. ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾರ್ಟ್ 2 1 ಬ್ಯಾಂಕಿಂಗ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 2 ಎಜುಕೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 3 ಬಿಸ್ನೆಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 4 ಇಂಡಸ್ಟ್ರಿ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 5 ಪೊಲಿಟಿಕಲ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. 6 ಕಂಟ್ರಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಂಪ್ಯೂಟರ್ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಯೋಗಿಕ ತರಗತಿ. ಯೂಸ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಲ್ಲಿ ಬ್ಯಾಂಕಿಂಗ್ ಕಂಪ್ಯೂಟರ್, ಎಜುಕೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಬಿಸ್ನೆಸ್ ಕಂಪ್ಯೂಟರ್, ಇಂಡಸ್ಟ್ರಿ ಕಂಪ್ಯೂಟರ್, ಪೊಲಿಟಿಕಲ್ ಕಂಪ್ಯೂಟರ್, ಕಂಟ್ರಿ ಡೆವಲಪ್ ಕಂಪ್ಯೂಟರ್ ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. ಬ್ಯಾಂಕಿಂಗ್ ಕಂಪ್ಯೂಟರ್, ಎಜುಕೇಷನ್ ಕಂಪ್ಯೂಟರ್, ಬಿಸ್ನೆಸ್ ಕಂಪ್ಯೂಟರ್, ಇಂಡಸ್ಟ್ರಿ ಕಂಪ್ಯೂಟರ್, ಪೊಲಿಟಿಕಲ್ ಕಂಪ್ಯೂಟರ್, ಕಂಟ್ರಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅನ್ನು ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, ಸೆಕ್ಷನ್ 6 ಬ್ರಾಕೆಟ್ಸ್, ಸೆಕ್ಷನ್ 7 ಮ್ಯಾಚಸ್, ಸೆಕ್ಷನ್ 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ.
ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.